అందులో ఒకటి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పట్టు మరింత పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఒకటైతే, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పట్టు పెరిగిన నేపథ్యంలో ఈసారి ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో అయినా సరే, లేదంటే జరగాల్సిన కొన్ని పనుల విషయంలో రాజకీయంగా ఎలాంటి వెనకడుగు లేకుండా, అంటే రాజకీయ నష్టాలతో సంబంధం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా మంచి చేసే విషయంలో ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలుగుతారా ఆయన అని, ఆయన ఐడియాస్ని తీసుకెళ్లడంలో అది ఉపయోగపడుతుందా అనేది ఈ రెండు అంశాలతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఓటమి పైన విశ్లేషించుకుంటున్న వైసీపీ నాయకులు స్ట్రైట్గా విశ్లేషించుకోలేకపోతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, మనతో తిరునగరి జ్యోత్స్న గారు టీడీపీ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే ఎస్వీఎస్ రెడ్డి గారు వైసీపీ నాయకులు, గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. హరీష్ బాబు గారు బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మీ అందరికీ మహా డిబేట్కి స్వాగతం. ముందుగా ఎస్వీఎస్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఏదో జరిగింది మా దగ్గర ఆధారాలు లేవు అన్నారు. పెద్దగా ఆ విషయాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ కొంత అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం చాలా నిన్న మొన్నట్లో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీకి అనుకూల పత్రికల్లోనూ కూడా ఈ వార్త బాగా ప్రచురితం అవుతోంది. ఎక్కడో ఏదో జరిగింది అని రకరకాల, అంటే ఏదో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇంకేదో జరిగి ఉండొచ్చు, టెక్నికల్గా ఏదో సాఫ్ట్వేర్స్లోనూ ఇంకోటి ఏదైనా జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన కోణంలో జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టమేనా మీకు వచ్చినటువంటి ఓటమి మీద? ముందుగా నందుగారు, ఈ ఎన్నికల్లో గెలుపొందినటువంటి శాసనసభ్యులకు, అన్ని పార్టీల శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి వారికి అభినందనలు. ప్రత్యేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒంటరిగా పోరాటం చేసి, ఒంటరిగా కష్టపడి ఆయన 40% ఓట్లు సాధించాడు. ఆయన గెలిచారా ఓడారా అనేది పక్కన పెడితే, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలైతేమి, ఆయన చేసిన పనితీరుకైతేమి, ప్రజలు ఆయన ఇస్తారనుకున్నటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి మ్యాండేట్ ని రీచ్ కాలేకపోయారు. కానీ ఆయన ప్రజల్లో ఆదరణ అయితే తగ్గలేదు, ప్రజల్లో ఆయనకి ఆదరణ అయితే ఉంది అనేది స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే దీంట్లో కొన్ని అనేక అంశాలు ఉండొచ్చు, రకరకాల అంశాలు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ పోలింగ్ మీద అనుమానాలు అంటున్నారు, అవి ఉండొచ్చు. అది నాకు, ఎందుకంటే అదే విధంగా ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, లేదా మీరందరూ అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి కూటమి కట్టడం వల్ల ఆ ఓట్లన్నీ ఏదైతే జనసేన నాయకుడు చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిపోనివ్వరని చెప్పని అవన్నీ కలుపుకొని అందరూ కూడా కూటమిలో సక్సెస్ అయినారనే దాంట్లో ఏమి సందేహం లేదు. రెండోది వచ్చేసి, ఇప్పుడు మీరే చెప్పినట్టు 2 రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు నేను కూడా చూస్తున్నాను పత్రికల్లో, సోషల్ మీడియాలో, చాలా వాటిల్లో. ఎందుకంటే నేను ఏదైనా సరే ఆధారం లేకుండా, నాకు సొంతంగా నేను చూడకుండా ఏది కూడా నేను మాట్లాడను, నాకు మాట్లాడకూడదు కూడా. అయితే ఈ సోషల్ మీడియాలో, ఈ పేపర్లో, పత్రికల్లో, కొన్ని మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారము చాలా దగ్గరలో కొన్ని సందేహాలు ఉన్నాయి, రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దగ్గరలో మనకు పోలింగ్ అయినటువంటి ఓట్లకి, అక్కడ రిజల్ట్ వచ్చినటువంటి ఓట్లకి తేడా ఉంది. 17C లో వచ్చినటువంటి ఓట్లకి, అదే విధంగా ఈవీఎం లో డిక్లేర్ చేసినటువంటి ఓట్లకి తేడా వస్తుంది. కొన్ని చోట్ల ఈవీఎం లో ఏదైతే వీవీప్యాట్ లో స్లిప్లు అవి బయట కనిపించాయి అనేసి రకరకాలుగా కొన్ని చోట్ల ఏదో అక్రమాలకు పాల్పడినటువంటి నేను చూస్తున్నాను. సో అది ఎంతవరకు వాస్తవా ఏందనేది ఏదో లోతుగా అధ్యయనం చేసి దాన్ని విచారణ చేస్తే గానీ మనం చెప్పలేము. దానికి ఎలక్షన్ కమిషన్ కానీ దానికి వాళ్ళు సుమోటోగా దాని మీద ఏదైనా ఎంక్వైరీ చేసి, ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు, ఇవన్నిటి కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ కి ఉంది. అదే విధంగా కూడా అన్ని వ్యవస్థలకి కూడా ఉందనేది నేను తెలియజేస్తాను. ఇది ఒక్క విషయం అండి. ఇది నేను చెప్పాను ముందుగానే, నేను సొంతంగా నేను ఎక్కడా కూడా నేను చూడలేదు కాబట్టి నేను
తెలియకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను చేయను కూడా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్తున్నారో, ఏవైతే మనకు పోస్టింగ్ లో చూపిస్తున్నారో వాళ్ళకి స్పష్టంగా చూపిస్తున్నారు. నేను ఇప్పుడే చూశాను, ఒక దాంట్లో 3,16,33,000 ఎన్నో పోలైనట్లు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు డిక్లేర్ చేస్తే, తర్వాత ఏమో 3,33,00,000 పోలైనట్టుగా సంథింగ్ క్యాల్కులేషన్ చెప్తాను. అవి తర్వాత ఇప్పుడు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. మరి దాదాపు 33 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. అది ఎందుకు వచ్చింది? అంత వ్యత్యాసం ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది? ఒక నిమిషం కూర్చోండి. పోలింగ్ రోజు ఏదైతే ఎన్ని ఓట్లు పోలైనాయో, తర్వాత మనం ఎన్నికల లెక్కింపు సమయంలో కూడా, ఈఎం లెక్కింపు కూడా అన్ని ఓట్లు రావాలి. మరి అది కరెక్టా కాదా అది కూడా తెలియజేయాలి. అదే విధంగా ర్యాండమ్ గా ఏదైతే వివిప్యాట్లు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ర్యాండమ్ శాంపిల్స్ ని ఎక్కడైతే అనుమానాలు వ్యక్తం చేశారో, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఆల్రెడీ గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. ర్యాండమ్ గా అక్కడక్కడ 5 వివిప్యాట్లని లెక్కేస్తే ఆ అనుమానాలు కూడా లేకుండా పోతాయి. ఎందుకంటే నిజంగా మనకు ఏ పొరపాటు జరగలేదు అనుకుంటే దాన్ని నిరూపించుకోవడంలో తప్పే ఉంది. దాంట్లో ఏమి దాన్ని ఆలోచించాల్సిన అవసరం కూడా. ఇకపోతే ఇంకా మీరు చెప్పేట వైసీపీ వాళ్ళు చెప్పారంటేనో లేదా ఇంకొకరు చెప్పారంటేనో మరి ఆలోచించచ్చు. కానీ నేను ఇప్పుడే చూశాను ఒక పోస్టు. ఇప్పుడు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఆయన చెప్తున్నారు, వాళ్ళకి పార్లమెంట్ లో ఆయనకి ఎలక్షన్ లో ఏదైతే యాక్చువల్ గా మన పోలింగ్ కౌంటింగ్ జరిగిన రోజు, ఆ కౌంటింగ్ రోజు యాజ్ పర్ పోలింగ్ ఆఫీసర్ వెబ్సైట్ లో వాళ్ళు డిక్లేర్డ్ 11,37,000 ఓట్స్ పోలైనట్టుగా వెబ్సైట్ లో పొందుపరిచారట. అదే విధంగా డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారట. తర్వాత మళ్ళీ అదే దీన్ని 11,45,000 ఉన్నట్టుగా ఇంకొక ఫామ్, అది ఫామ్ 17C లో ఉందట. మళ్ళీ ఇంకొక ఫామ్ లో ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానికి ఫామ్ లో మొదలైన అనుమానాలు ఉంటే 11,51,000 ఓట్లు పోలైనట్టుగా చూపించారట. మరి మేము ఈ 11,37,00,000 కి 11,45,00,000 కి వ్యత్యాసం ఉంది. దాంట్లో 11,42,00,000 ఏదో వచ్చినట్టుగా చూపించారు. మాకే దీని మీద గందరగోళం కన్ఫ్యూజన్ గా ఉంటే మళ్ళీ ఈ 11,51,00,000 వచ్చినట్టుగా ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్కి నేను కోరుతున్నాను, దీని మీద మళ్ళీ కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్పనేసి ఆయన అభ్యర్థించారు. అది మేము చెప్పింది కాదు, లేదా వైసీపీ వాళ్ళు చెప్పింది కాదు, ఇంకొకటి చెప్పింది కాదు, సామాన్య ప్రజలు చెప్పింది కాదు. అంటే ఓవరాల్ గా ఇన్ని రకాల కంప్లైంట్స్ ఈ వీడియో వినండి. మీరు వినండి. జరిగింది లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము. ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్ లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్, మొత్తం అన్ని కూడా పూర్తయిన తర్వాత 11,37,000 ఇచ్చారండి. కానీ 17C ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది 11,45,000 ఓట్స్ పోలైంది. ఇంకొక షీట్ లో, ఫస్ట్ కౌంటింగ్ షీట్ లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్ లో 11,51,000 ఓట్స్ పోలైనాయి అని, 45 ఓట్స్ పోలైనా 11,45,000 అయినా 11,51,000 ఓట్స్ పోలైనాయి అని చెప్పడం జరిగింది. 11,51,000 కి నేమో ఒక రిజల్ట్ ఇచ్చారు, 11,37,000 కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు. మాకు 37-45 మధ్య డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి, అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినాయి అర్థం కాలేదు. మరి 11,42,000 ఇచ్చారు. అయినా కూడా 3,000 ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది. వేరాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ 11,00,000. So there's a lot of discrepancy, lot of doubts on this count. Right. Pended for recount. Okay. And మొత్తం స్టేట్ అంతా దేవుండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చిఫ్ జరిగింది. అందరికీ నమస్కారం. రైట్, ఇదండి కొత్తపల్లి గీత గారు చెప్పింది. అదే విధంగా మొత్తం పోలింగ్ గురించి కూడా ఒక పోస్ట్ ఇప్పుడే చూశాను. వాళ్ళకి పోలైన ఓట్లు ఇన్నైతే వచ్చిన ఓట్లు ఇన్నని చెప్పేసి, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి నేను అనేది అదే, ఇప్పుడు దీనికి సంబంధించి ఇలా విమర్శలు, అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కొన్ని విమర్శలు చేస్తున్నారు, బాగానే ఉంది. అఫీషియల్గా యాజ్ పర్ రూల్ మీరు మరి దీనికి సంబంధించి ఏదైనా ట్రై చేస్తారా ఎలక్షన్ కమిషన్ కానీ, లేదంటే న్యాయపరంగా అయినా సరే ఏదైనా ఆలోచిస్తారా, లేదంటే కేవలం ఇక్కడి వరకే సరిపోతుందా అనేదే ఆలోచన? ఇది నేను ముందుగా చెప్పానండి, ఇది
నాకు స్పష్టంగా నేను చూడలేదు, నాకు ఆధారం లేకుండా నేను మాట్లాడకూడదు. ఇది ఎందుకంటే ఏదైతే వైసీపీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వేరే వాళ్ళు కానీ ఆరోపిస్తున్నట్టుగా ఏదైనా ఆరోపణలు ఉంటే దాన్ని ఏం నిర్ణయం తీసుకుంటారా, దాని మీద ఎలా స్పందిస్తారా అనేది పార్టీ అధిష్టానం, పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఎలా కోరుకున్నారో అదే విధంగా మిగిలిన అభ్యర్థులు కూడా వాళ్ళు న్యాయస్థానాన్ని కానీ లేదా ఎన్నికల కమిషన్ కానీ అప్రోచ్ అయితే మంచిది. ఎందుకంటే సందేహాలు నివృత్తి చేసుకోవాలి. మనం చాలా సార్లు చూసాము మన తెలంగాణలో ఇటీవల గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఒక అభ్యర్థి విషయం చాలా సంవత్సరాలుగా కోర్టులో ఉండి ఆ ఎన్నిక చెల్లదని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చారు. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు న్యాయపరంగా ఏ సందేహం లేదు, ఏ పొరపాట్లు, ఏ అక్రమాలు ఏమీ జరగలేదు, తప్పులు జరగలేదు అనుకున్నప్పుడు దాని మీద ప్రజలకు కానీ లేదా అభ్యర్థులకు కానీ ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్లకి వ్యవస్థలకు ఉంటుంది. కాబట్టి దాని మీద వీవీప్యాట్లని అది నేను అడిగేది అదే. ఇప్పుడు మీరు కేవలం మీడియా ముఖంగానో, అంటే మీడియా మీ నాయకులు కానీ ఎవరైనా సరే మీడియా ముఖంగానో లేదంటే వార్తాపత్రికల్లోనో సోషల్ మీడియాలోనో ఇలా విమర్శలు చేసి ఊరుకోకుండా నిజంగా మీకు అన్యాయం జరిగిందనో లేదంటే ఏదో అవకతవకలు జరిగాయని మీరు నిజంగా నమ్మితే ఆధారాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ని లేదంటే న్యాయ వ్యవస్థను మీరు అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించి ప్రొసీజర్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడతో మీకు నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడతో వదిలేయరు కదా అనేదే నా ఉద్దేశం. ఒకసారి జోష్న గారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే పరిశీలన చేసుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు ఏం జరిగి ఉండొచ్చు అనే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలైనా విన్నాం. ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలైనా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదో అవకతవకలు జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయంటున్నారు. నందు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలండి. నమస్కారం. అయితే ఇప్పుడు ఒకవేళ గనక నిజంగా నేనేమంటానంటే ఇట్స్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. నేను అనేది ఇది ప్రజాస్వామిక పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికలు. సరే మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఆనెస్ట్లీ వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉంటే కైండ్లీ అప్రోచ్ ఎందుకంటే దట్ ఇస్ ది ప్రాసెస్ కదండి. ఇప్పుడు నాకు డౌట్ ఉంటే నేను ఆ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అంటే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఏదో చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేను అనేది నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ఉత్తి ఏదో ఆరోపణ చెయ్యాలి కాబట్టి చేయడం అనేటువంటిది అయితే తప్పంటాను నేను. నిజంగా మీకు డౌట్ ఉంటే గో హెడ్ అండ్ కంప్లైంట్. లెట్ ట్రూత్ కమ్ అవుట్. వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. మేమెందుకు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైతే భయపడాలి, తప్పు చేయని వాళ్ళకి ఎందుకండి భయం? నిజంగా మీకు ఏదన్నా నిజంగా నేను ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనట్లేదండి. అలా మాట్లాడితే నిజంగా కూడా దర్శి లాంటి ఒక చోట్ల మేము ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు అసలు. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీస్. 2400 పైచలకు ఓట్లు మాత్రమే అక్కడ జరిగినటువంటి ఇబ్బంది అంటే మేము ఓడిపోయినటువంటి మార్జిన్ చెప్తున్నాను నందు గారు మీకు. 2400 కొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి గారు. వాస్తవానికి మీ అందరికీ గుర్తుంటే పోలింగ్ డే రోజు 2 బూతులలో ఎంత దారుణమైనటువంటి ఒక హింస చేశారో చూసాం. మారణాయుధాలను తీసుకెళ్లి పోలింగ్ బూత్లలోకి వెళ్లారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో వి హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే మేము ఓడిపోవడం అనేది సరే, ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ ఇంత దారుణమైన ఓటమికి మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏదో కారణం ఉంది, ఐ మీన్ టెక్నికల్ రీజనే మేజర్గా రీజన్ అయి ఉండొచ్చు అనేది వాళ్ళ ఒపీనియన్. ఒక్క నిమిషం నందు గారు, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. వెన్ కంపేర్ టు అంటే నాకు తెలిసి 164 చోట్ల మేము గెలుపొందామండి. 164 ఈజ్ అవర్ నంబర్. 164 చోట్లలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70-80 కాన్స్టిట్యున్సీలోనూ ఎంతనో ఐ హావ్ టు చెక్ దట్ కరెక్ట్ ఫిగర్, కానీ 50,000 పైచిలకు మెజారిటీ అంటే 40,000 అబోవ్ ఉందిలేండి. ఆల్మోస్ట్ 60 to 70 కాన్స్టిట్యున్సీస్ లో 40,000 అబోవ్ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటున్నా అంటే సి ఎనీ డిస్క్రిపెన్సీ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, సి డిస్క్రిపెన్సీ ఐ స్పోక్ అబౌట్ దర్శి. ఎస్, ఇట్స్ అ మిస్టేక్ దట్ హస్ హ్యాపెండ్. మేము చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం ఆ కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి అవకాశమే లేదు. 2400 ఐ థింక్ 90 70 2470 2490 ఈస్ ది మార్జిన్ దేర్, విన్నింగ్ మార్జిన్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో ఇలా ఏదైనా చిన్నపాటి మార్జిన్లు ఏదైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అది కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే లెట్ దెమ్ అప్రోచ్ అంటున్నాను నేను. ఎందుకంటున్నాను అని అంటే మనం ఏదో బ్లైండ్ గా మాట్లాడడం కాదు కదా. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ హియర్. నేను ఓవరాల్ గా ఏమంటున్నానంటే
మనం మీకు నిజంగా డౌట్ ఉంటే గో అండ్ అప్రోచ్ అంటున్నాను. లెట్ ట్రూత్ కమ్ అవుట్, నథింగ్ రాంగ్, బికాస్ దిస్ ఇస్ డెమోక్రాటిక్ ప్రాసెస్ నందు గారు. ఏదో ఇదేది మనం ఏమంటారంటే మీ ఇంట్లో నా ఇంట్లో వచ్చి కూర్చొని చేసుకునేది ఏదో పెళ్ళో ఏదో ఫంక్షన్ కాదండి. డెమోక్రాటిక్ గా జరగాల్సినటువంటి వ్యవస్థ. మేము ఎప్పటి నుంచో అదే చెప్తున్నాం. ఎన్నికలు అనేటువంటి ప్రజాస్వామిక అంటే ఏదో ఇప్పుడు ఒక 5 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లోనూ తేడా వస్తే కొన్ని అనుమానాలు ఉంటే అదొక రకం. లేదు అంటే చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోయి మేము ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాలు, కానీ ఏదో తేడా జరిగి మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయామంటే అదొకటి ఉంటుంది. కానీ ఇంత భారీ మెజారిటీ ఇన్ని నియోజకవర్గాల్లో వచ్చిన తర్వాత వీటన్నిటినీ హౌ కెన్ దే యూనో రివ్యూ ఇలా అది ఓటమిని యాక్సెప్ట్ చేయడంలో కూడా ఒకటి ఉంటుందండి. నందు గారు కెన్ యూ హియర్ మీ? నందు గారు కెన్ యూ హియర్ మీ? నేను ఏమంటున్నా అంటే ఓటమిని మ్యాండేట్. ఓటమి అంటే ఇప్పుడు అలా మాట్లాడితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి మాకు మరి 2019 ఎలక్షన్ లో 23 వచ్చాయి కదా. మేము రెండో రోజు నుంచి రిజల్ట్ వచ్చిన రెండో రోజు నుంచి ప్రజా సమస్యల పట్ల మేము పోరాడుతూ ఉన్నాం కదా. యాక్సెప్ట్ చేసుకుందాం. అంటే నేను ఏమంటాను అంటే 1 or 2 కాన్స్టిట్యుయెన్సీస్ మీకు డౌట్ ఉంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అంటున్నాను నేను. కానీ ఓవరాల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధి గురించి మాట్లాడట్లేదండి. ఓవరాల్ గా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఎంత ఎంత అంటే వాళ్ళు ఎప్పుడు అలానే మాట్లాడతారు, మళ్ళీ అదే దిగజారుడు వ్యాఖ్యలు. ఒకటో రెండో నిజంగా అంటే ఏమైనా మాట్లాడినా దానికి ఒక హేతుబద్ధత అనేది ఉండాలి కదా. ఒకటో రెండో ఎక్కడైనా పోయినాయి ఇట్లా అయితే అట్లా అయింది అంటే ఎవరైనా నమ్ముతారో ఏదైనా చేస్తారు. కానీ ఓవరాల్ గా మొత్తం ఇట్లా అయిపోయింది అంటే 164 is the mandate of the people of Andhra Pradesh. 164. ఒక్కసారి వాళ్ళు కూడా ఏమంటారంటే రిట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేశాం మేము, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాం మేము ప్రజల్ని, ఎందుకు ప్రజలు ఇంత గట్టి మ్యాండేట్ మాకు అగేన్స్ట్ గా ఇచ్చారు అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. పెట్టి నేను ఈ డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇచ్చాను, ఇంత చేశాను, అంత చేశాను, ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు, ఎలా మోసం చేశారో నాకు తెలియదు అంటే నాకు ఒక చిన్న అంటే ఐ మైట్ సౌండ్ లిటిల్ బిట్ రూడ్, బట్ అంటే నువ్వు డబ్బులు వేస్తే నీకు ఓట్లు వేయాలని రూల్ ఉందా? నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఓట్లు వేయాలా? చెప్పండి, ఒక చిన్న మాట చెప్పండి. అందుగారు డబ్బులు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిందండి, మేమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే కదా, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే కదా, అంతే కదా, ఇవ్వాలి కదా, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి కదా. అదే మా జేబుల్లోంచి ఇస్తున్నావా? లేకపోతే ఇంతకు ముందర ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ జేబుల్లోంచి ఇచ్చారా? కాదు కదా. ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బు పోతుందంటే అది ప్రజల డబ్బే కదండి. ప్రజల డబ్బు మనం ప్రజలకి ఇస్తే ప్రజలు మనకి ఎందుకు అంటే వై షుడ్ దే బి ఇండెక్టెడ్ టు అస్? వాళ్ళ ఆలోచన అలానే ఉంది కదా. నేను డబ్బులు వేస్తా నాకు ఓటు వేయాలంటే అది కాదు కదా, నేను ఇంత అభివృద్ధి చేశాను అది మాట్లాడాలి కదా. అసలు అభివృద్ధి గురించే మాట్లాడకపోతే ఎట్లాగా? ఇవాళ ప్రజలు ఏం ఆలోచించారు? మా మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది, మేము ఇబ్బందుల్ని చవి చూసాము, కష్టాలు పడ్డాము, ఏ వర్గం మీద దాడి జరగకుండా లేదు, ఎవరు ఇబ్బందులు పడకుండా లేరు, మాకొక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో ముందరికెళ్ళాలి, అన్నిటికన్నా ముందర నందు గారు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ప్రజలు అనుకున్నారండి. రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఈ రకమైనటువంటి మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే అది కారణం సార్. రాజధాని లేకుండా మీరు రాష్ట్రాన్ని చేశారు కాబట్టి, పోలవరాన్ని మీరు ఎక్కడికక్కడ పించేశారు కాబట్టి, సో ఖచ్చితంగా ప్రజలు ఇవాళ రోజున ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్, నేను ప్రతి చెప్తున్నాను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సిస్టమ్ అండ్ డ్యూ రెస్పెక్ట్ టు ది వైఎస్ఆర్సీపీ లీడర్స్, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి అని చెప్తున్నాం మేము. రైట్. ఒకసారి వెంకటేశ్వరరావు గారు మీరేమంటారు? వైసీపీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది, పోస్ట్ మార్టం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే, బట్ వారు వ్యక్తపరుస్తున్న అనుమానాలు లేదంటే ఏదో జరిగింది అనేటువంటి కొన్ని డౌట్స్ మీరు ఎలా చూస్తున్నారు? పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? ముందుగా నందగారు మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా నమస్కారం. ఏదో జరిగింది, జరగకుండా ఎందుకు ఉంది? జరగబట్టే కదా డిజాస్టర్ డిఫీట్ వాళ్ళకి.
ఆ ఏదో అనేది ప్రజలే. ఏంటో అంటే ఈయన ఎస్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో జరగలా, ఎక్కడ ఏం జరగదండి. ఎక్కడ ఏం జరుగుతుంది ఇలా కొత్తగా ఈవీఎంలు వచ్చింది. ఇవాళ కొత్తగా ఎలక్షన్ జరిగిందా? ఇప్పుడు 151 ఏళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏమైనా జరిగిందా? ఇట్స్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ ప్రజాస్వామ్యం అండి. అది కాదు ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టుగా పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎప్పుడు నేను ఎత్తలేను, నన్ను మోసం చేశారని. ఎవరిని మోసం చేయారండి? ప్రజాస్వామ్యంలో ఎవరు మోసం చేస్తారు? నాయకులే మోసం చేస్తారు అంటుంటారు కదా. అప్పుడప్పుడు మనం కొటేషన్ కొన్ని చూస్తుంటాం. ఎప్పుడు కార్యకర్త మోసం చేయడు, నాయకులే మోసం చేస్తాడు అన్న. ఎప్పుడు కూడా ప్రజలు మోసం చేయరు. ప్రజలు మోసం చేసే అవకాశం ఎక్కడుంది? మోసం చేస్తే నాయకులే కదా చేయాల్సింది. ప్రజలకు ఎప్పుడు అవకాశం ఉండదు కదా. ప్రజలకు ఎప్పుడు అవకాశం ఉండేదండి? మీకు నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఇంకోటికి వేస్తారు, నచ్చిన ఓటు. 5 సంవత్సరాలకు ఒకసారి అది కూడా. కానీ 5 సంవత్సరాల కాలం పాటు మోసం చేసినా, మంచి చేసినా, మోసం చేసినా కానీ ఎవరు? నాయకులు. ఈ సోకాల రాజకీయ నాయకులే కదా, ఈ సోకాల రాజకీయ పార్టీలే కదా. సో మనం ఇప్పుడు కూడా ఆలోచన కదా అనాల్సింది. మనం సక్రమంగా చేస్తే ఒక్కోసారి చూస్తున్నాం, రెండోసారి మూడోసారి ప్రభుత్వాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ప్రజలు వాళ్ళని మెచ్చారు కాబట్టి వస్తుంది. ఎంతవరకు చేస్తారండి? ఇదా పాసిబిలిటీ ఉండదా? అంటే టెక్నికల్ గా చేసే అవకాశం ఉంటే ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ పర్యావరణ ఉంటది. ఈయనకిలాగా 30 సంవత్సరాలు కోరుకోడే అట్లాగా ఉంటది. కానీ అది కాదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాల్సింది. ఎస్, నేనేదో పంచాను, నొక్కాను, నేను నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు చెప్తారు కదా. అది మీరు నొక్కిన దాంట్లో నిజంగా ఆ నొక్కితే జనంకెళ్ళియా కదా, ఆ రివర్స్ టెండరింగ్ లో రివర్స్ విధానంలో మనకు వచ్చినాయా? అది మీరు ఇవాళ క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్. అది మీరు చూసుకోవాలి ఒకసారి. నిన్న ఎవరో వాళ్ళ ఎమ్మెల్యేనే వాడిపోయినటువంటి ఎమ్మెల్యే గారు కూర్చుని ఆయన ఎవరో ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని నాశనం చేశాడు, మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర రానలేదు అని ఒక ఆయన అంటున్నాడు. ఒక ఆయన వచ్చేసి ఈ వాలంటీర్లు పెట్టుకోబట్టే మేమందరం గడి వాడిపోయాము, ప్రతి వాలంటీర్లు వాళ్ళని పంపించారు అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇవి వాళ్ళు కూర్చుని వాళ్ళ ఆఫీస్ లో కూర్చుని వాళ్ళు చర్చించుకోవాల్సింది వాళ్ళే కదండి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు గెలిచిన విధంగా ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం ఏమి చేయాలని చెప్పేసి వీళ్ళు చర్చించుకోవాలి. వాడిపోతే ఎందుకు వాడిపోయాము, ఏం జరిగిందని వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి తప్పితే ఎలక్షన్ కమిషన్ నిందించటమో. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, పోస్టల్ బ్యాలెట్ల గురించి ఏదో ఓటు విలువనే మీరు చూడండి, ఓటు వేసిన పేపర్ ను చూడండి, కడమ టెక్నికల్ గా పట్టించుకోవద్దండి, ఓటుకి ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువ చాలా అత్యున్నతమైనది అని అలాంటి వాళ్ళని చెప్తే ఏమన్నారు? వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు పడలేదని తెలిసిందో దానికోసం సుప్రీంకోర్టు దాకా పోయొచ్చారు కదా వీళ్ళు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదండి, ఇలా కూర్చున్నారా? ఎక్కడ వీళ్ళకి నమ్మకం ప్రజాస్వామ్యం మీద? ఇప్పుడు ఎంతసేపు టెక్నికల్ గా ఎదుర్కోకూడదు కదా మనం. టెక్నికాలిటీ జనరల్ ఉండాలి. టెక్నికల్ గా సంబంధించిన దాంట్లో టెక్నికాలిటీ ఉండాలి. ప్రజ టెక్నికాలిటీ కదా కదా. సో మరొకసారి చెప్తున్నా, ఇవాళ ప్రజలు ఒక తీర్పిచ్చారు, ఏదో జరిగిందన్న మళ్ళా చెప్తున్నా, ఏమీ జరగలా. ప్రజలు చూశారు 5 సంవత్సరాలు. ఆయన ఒక ఛాన్స్ అన్నాడు, ఏదో ఎగబొడి చేస్తారని పాపం వేశారు. వేసిన దగ్గర నుంచి ఎంతసేపు అన్నా కానీ మైకి పెట్టుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నేను నొక్కాను అనే మాట తెప్పించారు. రెండో మాట ఎక్కడ ఉందండి? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆయన్ని కొంచెం మిస్లీడ్ చేశారు అనే కామెంట్ని మనం ఎలా చూడాలి? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే ఆయన వరకు ఆయన చాలా క్లియర్గా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరు ఏం చెప్పినా సరే ఆయనకు తోచింది ఆయన చేసుకుంటూ పోతుంటారు అనేదే సహజంగా ఈ 5 ఏళ్ల పాటు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు అధికారుల్ని అదే పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన్ని మిస్లీడ్ చేశారు అనే ఆత్మ పరిశీలన ఎలా చూడాలి? ఒకటి నంద గారు, అసలు ప్రజాస్వామ్యంలో సిస్టము సార్ మనం అందరం కూడా ఏమంటే అసలు సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ సిస్టమ్ తెలుసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు ఈ సిస్టమ్ పెట్టారు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఎందుకు పెట్టారు, ఆల్రెడీ మనకు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ కింద వరకు సిస్టమ్ విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రెవెన్యూ వరకు పైన ఐఏఎస్ వరకు ఎందుకున్నారు, ఇవన్నీ కదా అసలు ఆలోచించాల్సింది మనం. ఇదంతా ఎవరు ఆలోచిస్తున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు పక్కన ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఒక సిస్టమ్ ఉండగా మళ్ళీ రాజకీయ పార్టీలు ఎందుకు అవసరమైంది ఇక్కడ?
ఒక పరిపాలన చేయడానికి ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులైనా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మారుతావు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటే ఎందుకు అవసరమైంది ఇక్కడ? అచ్చంగా వాళ్ళకు వదిలిపెడితే వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. లేదు వాళ్ళు లేకుండా రాజకీయ నాయకులు పెడితే ఇష్టానుసారం అయిద్దని చెప్పేసి సెకండ్ బ్యాలెన్స్ గా 2 చట్టాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఐఏఎస్ 62 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ పెట్టారు. అట్లా 5 సంవత్సరాలు ఒకసారి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టి 5 సంవత్సరాలు ఒకసారి మనసు పెట్టారు రాజకీయ నాయకులు. వాళ్ళ మీద చెక్ చేస్తాం అంతే కదా. వాళ్ళ పరిపాలన అల్టిమేట్ గా ఏ సంతకం అయినా కానీ ఎవరితో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉండేది. ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ కి అక్కడ ఉన్నటువంటి హెడ్ కదా పెట్టేది సంతకం. ఏ జీవో మీద వాళ్ళ దగ్గర ఉండే సంతకం, ఏ రాజకీయ నాయకుల సంతకం ఉండదు కదా. సో చెక్ చేసుకుంటాం వాళ్ళు మనము సక్రమంగా పరిపాలన చేస్తూ ఏదైతే ఫలాలు ప్రజలకు అందాలో దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలని దానికోసం కదా ఈ సిస్టమ్ అంతా. అది వదిలిపెట్టేసేసి ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మన మీద ఎక్కేదేంటి? లేదు ఐఏఎస్ ఆఫీసర్ మీద మన మీద ఎక్కడమేంటి? కాదు కదా, ఎక్కకూడదు. ఎక్కితేనే ఇలాంటివి వస్తాయి. ఎవరు పని వాళ్ళు చేయాలి. ఆ ఐఏఎస్ ఆఫీసర్ పని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి. రాజకీయంగా గెలిచి వచ్చి ఈ 5 సంవత్సరాల కోసం ఏమైతే ఉన్నాయో ఇది మనం చేయాల్సిన పని రాజకీయ నాయకులు చేసే పని రాజకీయ నాయకులు చేయాలి. ఇక్కడ అట్లా కాకుండా ఈ 5 సంవత్సరాలు రాగానే వీళ్ళందరూ కూడా ఏదో ఐఏఎస్ ఆఫీసర్ మీద ఎక్కేయటం, లేదంటే పోలీస్ ఆఫీసర్ మీద ఎక్కేయటం, వీళ్ళు ఇష్టానుసారంగా చేయటం, ఎందుకంటే ఇక్కడ జరిగేది దుర్మార్గాలు. అందుకని మేము చెప్పారు జనసేన పార్టీ మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని పదే మేము మాట్లాడే మాట ఏంటంటే ఇదే. ఎవరు పని వాళ్ళు చేయాలండి, ఎవరు పని వాళ్ళు చేయాలి. చేస్తేనే ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తుంది, సక్రమంగా ఉంటది, పరిపాలన సక్రమంగా ఉంటది. ఎవరి కోసమైతే మనం అందరం కూడా వచ్చామో ఇవాళ సేవ చేస్తామని చెప్తున్నామో, నొక్కామని చెప్తామో అవన్నీ కూడా సక్రమంగా డౌన్ ట్రేడ్ వరకు వెళ్తుంది. ఎవరికి అవసరమో వాళ్ళకి వెళ్తుంది. ఎవరికి అవసరమో కాకుండా మన ఇష్టానుసారంగా మన పార్టీ వాడు ఈడని వాళ్ళకి ఇచ్చేసుకున్నా, లేదంటే వీడు మనాడు కాబట్టి వీడికి ఇచ్చేద్దాము. కొన్నిసార్లు నేను చూస్తున్నాను, అరే ఒక్కొక్కసారి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలకాటు పెట్టి ఈ తెలకాటు ద్వారా వచ్చే పథకాలు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు చూస్తే ఎవరో ఇంట్లో 4 ఏసీలు ఉంటాయి, 2 కార్లు పెట్టి చేస్తారు ఒక్కొక్కళ్ళు. తీరా చూస్తే వాళ్ళకి తెలకాటు పెట్టి తెలకాటు ద్వారా వాళ్ళకి వస్తుంటాయి. వాళ్ళకన్నా ఉండాలి, కొంచెం ఆలోచన చేయాలి, యువతలు ఇచ్చే అధికారి కన్నా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసింది ఇవి కదా. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏం చేస్తారు? 5 సంవత్సరాలు మన ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి మా ఇష్టానుసారంగా నాకు కావాల్సిన ఎస్ఐ వేసుకుంటా, నాకు కావాల్సిన సిఐ వేసుకుంటా, నాకు కావాల్సినటువంటి రెవెన్యూ ఆఫీసర్ వేసుకుంటా. ఇదా ఇక్కడే పోతుంది టైం అంతా కూడా. ఈ టైం అంతా కూడా వీళ్ళకి కావాల్సిన అటు ఇటు తిప్పుకోవటం, వీడు ఇంకోసారి పోవటం, అది చేసేవాడిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాం. అదండి మేము కోరుకోవడం, జనసేన పార్టీ కోరుకున్నది ఈ రాష్ట్రంలో ఇవన్నీ పోవాలి, ఒక సక్రమమైన పరిపాలన చేయాలి. అరే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ రైట్ ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి రేపు నుంచి మేము చూపిస్తాం. ఇవాళ మనం వాడిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ చూడాల్సింది ఏదో టెక్నికాలిటీస్ లో ఏదో వచ్చినాయి. ఏమంటే అందరూ చదువుకున్న వాళ్ళే వాళ్ళ ఎలక్షన్కి వెళ్తుంది. 17C ఏం చేస్తున్నారు? 17C మనకి ఇచ్చేటప్పుడు మనం సక్రమంగా చూసుకోవాలి కదా. ఎన్ని ఓట్లు పోలేనియో చూసి రాసిన తర్వాతే మనం సంతకం పెడతాం. ఏమైనా అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే మనం అబ్జెక్షన్ తీసుకోవాలి. అక్కడ అవకతవకలు జరిగితే దాని మీద మనం రాస్తాం, అబ్జెక్షన్ తో సంతకం పెట్టవచ్చు అవకాశం ఉంది. ఇది తీసుకుని మనం కౌంటింగ్ పోయిన రోజున అక్కడ ఈవీఎం ప్యాట్ లో అన్ని ఉన్నాయా లేవని మనం చెక్ చేసుకున్న తర్వాత సంతకాలు పెట్టేది. ఇవన్నీ అయిపోయి బయటకు వచ్చేసి కూర్చుని ఇవాళ వచ్చి కూర్చుని మన మీద టెక్నికల్ గా జరిగింది అంటే అవకాలిటీస్ కరెక్ట్ అంటానంటుంది. ఎస్వీఎస్ రెడ్డి గారిని అడుగుతా, అలాంటి విఘ్నులు కూడా మనం మనకి ఇచ్చిన దానికి ఆ ఫారం ఇచ్చిన దానికి ఊరికి గుడ్డిగా సంతకం పెడతాను కాదు కదా. ఇవన్నీ మనం చూసుకునే కదా చేసేది. చూసుకుని చేసి అంతా అయిపోయి ఇవాళ వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు క్యాండిడేట్లకు సంతకాలు పెట్టి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ వచ్చేసి ఏదో జరిగిపోయింది. ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఇన్ని వేల తేడా. రైట్ ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్వీఎస్ రెడ్డి గారు 2 విషయాలు. తెలిసి 85 నియోజకవర్గాల్లో 40,000 పైకి కొంత మెజార్టీలు, 45,000 నుంచి 90,000 దాకా మెజార్టీలు ఉన్నాయి 85 నియోజకవర్గాల్లో. అవును, ఎన్ని మారుతారండి? అవును అంటే కేవలం 10,000 లోపే. వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. అంటే ఎస్వీఎస్ రెడ్డి గారు 2 విషయాలు మీరు చెప్పండి. సరే, మీరు న్యాయపరంగా ఏదైనా ప్రాసెస్ ఉంది, మీకు నిజంగా అనుమానాలు ఏదైనా ఉంటే న్యాయపరంగా ప్రాసెస్ ఉంది కాబట్టి యూ కెన్ ఫాలో దట్ ప్రాసెస్, అప్రోచ్ అవ్వచ్చు. కానీ 2 విషయాల్లో మీరే చెప్పండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో మిస్లీడ్ చేశారు, చుట్టూ ఉన్నటువంటి అధికారులు మిస్లీడ్ చేశారు, ఆయన క్వార్టరీ మిస్లీడ్ చేసిందనే మాట మాట్లాడుతున్నారు. కానీ
మొదటి నుంచి ఈ 5 ఏళ్ల పాటు నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను, 5 ఏళ్ల పాటు మేము వింటూ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరు చెప్పింది విన్నప్పటికీ కూడా చివరిగా ఆయన నిర్ణయమే ఫైనల్గా అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. దాని కారణంగా కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఫాలో అవ్వక, రాజ్యాంగ వ్యవస్థలు చెప్పినటువంటి మాటలు ఫాలో అవ్వక ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోర్టు మెట్లు ఎక్కారో, చివాట్లు తిన్నారో, వారు చర్యలకు ఇప్పుడు చర్యలు అనుభవించాల్సి వచ్చిందో న్యాయబద్ధంగా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు తిరిగి అదే అధికారుల్ని ఆ కోటరీని తప్పుపడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఒకటైతే, రెండోది వైనాట్ 175కి 175 అని చెప్పిన వాళ్ళు, వైనాట్ 175 అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చినటువంటి మ్యాండేట్ని ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? 175కి 170 అయితే రాలేదు. అట్ ది సేమ్ టైం 175కి 175 వస్తే అసలు ప్రతిపక్షమే ఉండదు, అసలు అదేనా మీ ఆలోచన అప్పుడు అడిగినటువంటి పరిస్థితి. అసలు ఎవరో ఉండకూడదా అనేటువంటి పరిస్థితి అప్పుడు. కానీ అన్నీ అయితే రాలేదు కదా, 175కి 175 అయితే రాలేదు కదా, మీకు 11 సీట్లు వచ్చినాయి కదా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అన్ని అడిగి అన్ని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మీరు. నందుగారు, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందే. గెలుపు ఓటములు అనేది సహజం. ఎందుకంటే గెలుపు వచ్చినప్పుడు మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో ఓటమిని కూడా అంగీకరించాలి. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవడం, ఓటమి వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది అది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో కానీ దేంట్లో కూడా. ఇంకొకటి నేను ఇంతకుముందే చెప్పాను, ఈ ఈవీఎంలు వీటి మీద అనుమానాలు నేను వ్యక్తం చేయలేదు, నేను తెలియకుండా నేను మాట్లాడను. ఈ వచ్చినాటివి గీతా గారు మాట్లాడింది దీన్ని చెప్పాను. ఈ సందేహాలు ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు ఈ ఈవీఎంలో ఏదో జరిగింది, ఈ ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో అవతలు జరిగాయి, మోసం జరిగిందని 2019లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి ఆ రికార్డ్స్ ఒకసారి మీరు వినండి, వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ వినండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ప్రత్యక్షంగా ఆయన ఈవీఎంలో చెప్పాలి కానీ ఏదో జరిగిందన్నాడు. ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు, ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అదే విధంగా కొంతమంది ఆరోపిస్తున్నారు కాబట్టి కొంతమంది ఎవిడెన్స్ కూడా చెప్తున్నారు. అవునా కాదా అది తెలియాలి, తెలియాల్సిన బాధ్యత, నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కి ప్రజాస్వామ్యంలో ఉంది. అది తెలుసుకునే రైట్ కూడా ప్రతి ఒక్కరికి, అభ్యర్థులకి ఎవరికైనా పోటీ చేస్తారో వాళ్ళకి కూడా ఉంది. ఇకపోతే ఎందుకు ఓడిపోయామా, ఎలా ఓడిపోయామా అనే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ప్రజలు ఒకసారి మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు మనం చూసాం, 2014లో తెలుగుదేశం పార్టీ గెలిపించారు కూటమి, అదే విధంగా 19లో మళ్ళీ వైసీపీని గెలిపించారు, మళ్ళీ 24లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మనం ఇది మనకేంటంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి ఓడికేస్తే ఒకరికి వేద్దాం అనుకున్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు జరిగింది, ప్రతి ఒక్కరికి నేను మేలు చేశాను, నేను ఏదో నాడు నేడు స్కూల్ బాగా చేశాను, లేదా ఇవన్నీ చేశాను, ఆసరా కింద ఇచ్చాను, ఇన్ని చేశాను అని చెప్పారు. మరి దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పనేసి ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వాడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చి బటన్ నొక్కి జనాల్ని సోమరిపోతులు చేశారు, జనాల్ని అసమర్థలు చేశారు, ఎందుకు జనాలకి ప్రజాధనాన్ని పంచిపెడుతున్నారని చెప్పనేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఎన్నికలకి కరెక్ట్ గా 15 రోజులు 4 రోజుల ముందు వచ్చేటప్పటికి వాళ్ళు మార్చేసి ఈ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏదో యాజిటీగా కాపీ చేయడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి స్కీములకి దాంట్లో ఉన్నటువంటి వాటిని యాడ్ చేసి ఇంకొంచెం పెంచేస్తామని కొన్ని, మళ్ళీ అదే విధంగా తెలంగాణ కర్ణాటకలో ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ఉందో 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో ఫ్రీ, మహిళలకు ఫ్రీ, అదే విధంగా ఉచిత విద్యుత్, ఇంకా మహిళలకి నెలకి 1500 రూపాయలు 1800 రూపాయలు ఇస్తాము, 18 ఏళ్ళు దాటే ప్రతి ఒక్కరికి ఇస్తాము అనేసి ఇవన్నీ కూడా చాలా హామీలు ఇచ్చారు. సో ఇంకా కూడా మనకు పథకాలు వస్తాయి, ఇంకా కూడా మనకు వస్తుందని చెప్పనేసి ప్రజలు ఆశపడి వేశారా? లేదు, ప్రజలు ఈ ఆశపడి మనం 2014లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయినామని చెప్పని 19లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టువన్నీ చేశాడు, చేసినా గానీ అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆయనకి ఓట్లేశారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల కాలంలో వాటిలన్నిటిని ఇచ్చి వాటిలన్నిటి కూడా పూర్తి చేసి వాళ్ళకందరూ కూడా సక్రమంగా ఈ సంక్షేమ పథకాలు అందించి ఆయన మాట నిలుపుకొని అందిస్తే ఆయన కూడా మళ్ళీ ఉండిస్తారు, లేకుంటే 2024లో మళ్ళీ జైలు తీర్పిస్తారు తెలుసు. అంటే ఒక విషయం ఏంటంటే ఎన్నికల కోసం, కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం
ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక రకంగా ఒక బ్యాడ్ థింగ్ ఇది, బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఎన్నికల సమయం వచ్చేసరికి గతంలో చేసిన వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వచ్చింది. లేదంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియనటువంటి ఒక పరిస్థితి రాజకీయ పార్టీలకు కూడా నెలకొని ఉంది. కాబట్టి వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు మేము ఇంత ఇచ్చాం, అంత ఇచ్చాం, అంత చేసామని చెప్తున్నారు. కాబట్టి పొలిటికల్ ప్రాక్టీస్ లో గెలవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు చెప్పిన దానికంటే మీరు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. అంటే అది దట్స్ రియల్లీ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అది ఎలాగోలా తగ్గాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చేసినటువంటివి, ఆయన ఇటువంటి సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది, నాశనం అయిపోతుంది, రాష్ట్రం పంచిపెట్టేశారు, ప్రజల సొమ్మునంతా కూడా పంచిపెట్టేశారంటే మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇస్తాను, దానికంటే డబుల్ ఇస్తానని చెప్పని ఒక చిన్న ఆల్టర్నేటివ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దానికి ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ చెప్పింది ఏంటంటే మేము రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతాం, అధికారంలోకి రావాలని వాళ్ళు ఆరాటపడ్డారే గాని మేము కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇవి వీటిల్లో కూడా మేము ప్రక్షాళన చేస్తాము, లేదు ఏవి ఇస్తే మంచిది, ఏమైనా తగ్గించని మీరు ఆ స్టెప్ వేయచ్చు కదా, ఎందుకు వేయలేకపోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఆయన అనవసరం సోమరిపోతులు చేసేసాడు, ప్రజలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పంచిపెట్టేసి అనుకున్నప్పుడు మీరు మళ్ళీ దానికంటే ఎందుకు ఇస్తామని, అంతకంటే ఎందుకు సోమరిపోతులు కాకుండా ఇంకా కూడా ఎక్కువ చేయాలని ఎందుకు నేను అదే చెప్తున్నాను ఎస్ఎస్ రెడ్డి గారు, నేను అదే చెప్పేది. ఐ డోంట్ మీన్ టు సపోర్ట్ ఎనీవన్, కాకపోతే అది పోవాలి, అది ఆ స్థాయిలో ఉండకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరైనా రాజకీయ పార్టీయే కాబట్టి అందరూ రాజకీయ పార్టీ, అందరూ గెలవాలనుకుంటారు కాబట్టి అందరూ ఇలాంటి హామీలు అనుకోకుండా ఇక ఆ వాగులో కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా చేసేదేమీ లేకపోయింది. రాజకీయ పార్టీలకి గత్యంతరం లేదు. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు డబ్బులు ఇవ్వకపోతే మేము ఓట్లు వేయమనే పరిస్థితిలో జనం కూడా ఉన్నారంటే ఇక రాజకీయ పార్టీలకు గత్యంతరం లేని పరిస్థితి చాలా విషయాల్లో ఉంది. అదొక దౌర్భాగ్య పరిస్థితి ప్రజాస్వామ్యంలో. కాకపోతే ఒకటి కూటమి ఇచ్చినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ సంక్షేమ పథకాల విషయంలో మేము రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాం, దానికి తగ్గ స్థాయిలో రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాం, అట్ ది సేమ్ టైం అభివృద్ధి మీద కూడా మేము ఫోకస్ చేయగలుగుతాం సంక్షేమంతో పాటు అనేది వాళ్ళు చెప్పారు. అది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి అయింది. సరే, మీరు ఇంకా ఆత్మపరిశీలన పరిశీలన చేసుకుంటున్నారు, ఇంకా పోస్ట్ మార్టం జరుగుతోంది, మీరు మరిన్ని అంశాలు తెలుసుకుంటారు ముందు ఇంకా ఏం జరిగింది ఏంటనేది పరిశీలన చేసుకోండి, మరిన్ని వాదనలు తెర మీద తీసుకురండి, మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా. నేను వేరే సబ్జెక్ట్లోకి వెళ్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి ప్లీజ్ అలౌ మీ టు గో త్రూ అదర్ సబ్జెక్ట్. మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం దీని గురించి, ఎందుకంటే టైం ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ఇలాంటి వాదనలు వస్తూనే ఉంటాయి. జ్యోత్స్న గారు సమయం లేక మనతో కొనసాగలేకపోతున్నారు. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు కేంద్రంలోనేమో చంద్రబాబు గారి బలం బాగా పెరిగింది, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అతి కష్టం మీద మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ను దాటడం, ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు గారి సపోర్టు చాలా అవసరం అవ్వడం కేంద్రానికి, ముఖ్యంగా బీజేపీకి చాలా కీలకమైన పరిణామం. నేను మొదట్లోనే చెప్పాను, అదేదో కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆయనకి అంత గొప్ప 22 సీట్లు వచ్చినా కానీ పాపం ఆయనకి అది కుదరలేదు. ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది ఖచ్చితంగా, కేంద్రంలో కూడా టఫ్ సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి. సో రాష్ట్రానికి ఏదైతే మేము కేంద్రం నుంచి తీసుకొస్తామని మీరు చెప్పారో, బీజేపీ మాకు బాగా క్లోజ్గా ఉంది, ఎన్డీఏలో మేము ఉన్నాం కాబట్టి మేము చేయగలుగుతామని చెప్పారు, వాటికి స్కోప్ ఎంత? ఇప్పుడు బీహార్కి ఏమో స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది, ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, లాబింగ్ చేస్తున్నారంటూ చర్చ నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ విషయం మరొకసారి ఏమైనా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మరి అక్కడితో ఇక ఆ ప్రైవేటీకరణ ఆగిపోతుందా, లేదంటేనేమో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, అలాగే విభజన హామీల పరిస్థితి ఏంటి, మిగతా అన్ని విభజన హామీల సంగతి ఏంటి? వీటన్నిటి విషయంలో ఇప్పుడు నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడలో ఉంచుతానన్నారో అలాంటి ఒక బలం, అలాంటి ఒక అవకాశం మీకు ఉంది కాబట్టి ఏంటి పరిస్థితి, ఏం చేయబోతున్నారు? 100% ఉంది కదా, 100% పాజిటివ్ గానే ఉంటుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏవైతే ప్రస్తావన చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. ఇట్ ద సేమ్ టైం ఇవాళ మనం కొన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా పోలవరం ఎటుపోయిందో తెలియదు, ఏ సంవత్సరాలు ఖచ్చితంగా ప్రయారిటీ దానికే ఉంటుంది. పోలవరం ప్రయారిటీ 100% ఉంటుంది, పోలవరం కంప్లీట్ అవుతుంది చాలా విత్ ఇన్ మంత్స్ లోనే అండి.
ఇయర్స్ కూడా నేను అట్లా విత్ ఇన్ మంత్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారైతే నేనైతే నమ్ముతున్నాను గట్టిగా. అట్ ద సేమ్ టైం బీహార్ కనుక స్పెషల్ స్టేటస్ ఇస్తే, ఇప్పుడు వాళ్ళు చెప్తుంది నీతి ఆయోగ్ దాని ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేవి లేవు, ఏ స్పెషల్ ప్యాకేజ్ అని అంటున్నారు. కానీ మళ్ళా కనుక స్పెషల్ ప్యాకేజ్ అనేసి వస్తే వాళ్ళకి కనుక ఇస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. దాన్ని సాధించి తీరుతాం. మళ్ళీ మేము కూడా చెప్తున్నాను, ఒకరికి ఒకటి ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అది కూడా తీరుతుంది మనకి. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధిలో వెనకబడిపోయిన మాట వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ అది వాస్తవం. జరిగింది చూసాం 5 సంవత్సరాలు ఎటుపోయిందో. ఎంతసేపు ఆ వచ్చాము నొక్కాను తప్పితే ఇంకో రెండోది లేదు. కానీ మేము ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నాం కదా, రాజధాని కంప్లీట్ అవుతుంది, పోలవరం పూర్తవుతుంది. మీరు అటుగా స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైనటువంటి హామీ తీసుకుంటాము. దానికి కావాల్సినటువంటి ఐరన్ ఓర్ ఎక్కడైతే ఉందో దాని గురించి కూడా ఖచ్చితంగా మేము అడిగి తీరుతామని పవన్ కళ్యాణ్ గారే చాలా గట్టిగా చెప్పారు స్టీల్ ప్లాంట్ విషయంలో. 100% చెప్తున్నాం. 100% మన రాష్ట్రంలో మనకి ఉపయోగపడేవి, మన పిల్లలకి ఉపయోగపడేవి ఏ ఒక్కదాన్ని కూడా వదులుకోవటానికి మేము ఇష్టపడము. దాని మీద ఖచ్చితంగా పోరాటం అంత ముందు చేశాము. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అడిగి తీసుకొస్తాం. ఎక్కడ కూడా అంటే మీరు అన్నది ఇందాకోటి అవకాశం ఉంది, వాళ్ళకి తక్కువ వచ్చినాయి కాబట్టి అని చెప్పి కొంచెం కోరికలాగా ఉండదండి. మెడలు వంచుతానన్నటువంటి వ్యక్తి మెడ వంచాడు అనేది అందరూ తెలుసు మనకి. కానీ ఇక్కడ ఇవాళ మాకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాము. ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఇంతకుముందు వీళ్ళు చెప్పారు కదా, మాట్లాడే పరిస్థితి గ్రాఫిక్స్ అని. ఆ గ్రాఫిక్స్ లాగానే ఆ గ్రాఫిక్స్ లో చూపించిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేసి చూపిస్తాము. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము డిబేట్ కూర్చున్నప్పుడు ఏమి చేశాము, మీరు ఏమి చేయలేదు అనేది కూడా ఖచ్చితంగా నిరూపించి వాళ్ళకి ఉదాహరణ సహా చూపిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మా ఆలోచన అంతా కూడా బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళకిలాగా డెస్ట్రాయ్ చేయాలనే ఆలోచన కాదు. ఎందుకంటే చూసాం ఇందాక యశ్వంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము పెట్టి ఏడ తీసుకొస్తారు, వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అన్నారే. వాళ్ళు చేశారు ఆ రకంగా. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఎన్ని భూములు తాకట్టు పెట్టారండి, ఎన్ని వందల ఎకరాలు తాకట్టు పెట్టారు. అరే లాస్ట్ మద్యపానం నిషేధం అని చెప్పేసిన వ్యక్తి ఆ మద్యపానాన్ని కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చారు కదా. ఇవన్నీ ఇప్పుడు సరిచేసిన బాధ్యత ఉంది. ఈ తాకట్లు పెట్టి వదిలించాలి. అట్లాగే వీళ్ళు మళ్ళీ కూడా మళ్ళీ దానికి రకంగా మీరన్నట్టుగా రెవెన్యూ జనరేట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రం పక్కన అభివృద్ధి చేయాలి. ఈ సంక్షేమ పథకాలు ఏదో ఇస్తానన్నవి ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. ఎక్కడ కూడా ఆగవు. ఎట్ ద సేమ్ టైం డెవలప్ చేస్తాం. ఖచ్చితంగా చూడబోతున్నారు. 2 సంవత్సరాల తర్వాత అండి, ఇప్పటి నుంచి లెక్కేసుకోండి. ఆఫ్టర్ 2 years మళ్ళీ మనం డిబేట్ లో కూర్చున్నప్పుడు ఏ రకంగా పనులు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది చేసి చూపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళ భాగస్వామ్యంగా ఉన్నాం. మేము మా నాయకుడు నిన్న కూడా చూశారు కదా, వీళ్ళకిలాగా నేను జీతం తీసుకోను రూపాయి తీసుకుంటానని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని ఏ రకంగా చేశారో ప్రజలందరూ చూశారు. కానీ మా నాయకుడు స్వచ్ఛంగా నిన్న చెప్పాడు క్లియర్ గా, నేను జీతం తీసుకుంటా, కానీ ప్రతి పైసాకి కూడా జవాబుదారితంగా ఉంటా. అది నాకు గుర్తు చేస్తుంది. జీతం అంటే అలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతం కాదండి, వాళ్ళ ఖర్చుల కోసం అంటారు నాకు తెలిసినంత వరకు. ఏదో ఇన్సెంటివ్స్ వాళ్ళు తిరగడానికి, నియోజకవర్గం తిరగడానికి, వాళ్ళు చేయడానికి అవన్నీ కూడా వస్తాయి. అదే జీతం కింద మనం అనుకోకూడదు, జీతం అంటారు కానీ అలాంటిది. ఆ వచ్చేటటువంటి రూపాయిని ప్రజల సొమ్ముని తీసుకుంటే నాకు గుర్తొస్తా ఉంటది, నేను అదే ప్రజల రూపాయి తీసుకున్నానంటే నేను ఎంత చేయాలన్నది అని పక్కన చెప్తున్నాడు మా నాయకుడు. అంతే వీళ్ళకిలాగా మేము రూపాయి తీసుకుంటామని చెప్పేసి ఎన్ని కోట్ల రూపాయి ప్లేస్ లో ఎన్ని కోట్లు వసూలు చేశారో ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇవాళ ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. దానికి ఎవరు ప్రజలను మోసం చేసిన దానికి వాళ్ళు ఏ రకంగా మళ్ళా బుద్ధి చెప్పాలి ఆ రకంగా చెప్పారు. అవి మనం ఒకసారి అనలైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అండి సెంట్రల్ గవర్నమెంట్ తో మేము సఖ్యత ఉంది. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైన నిధులు కావాలో ఆ రకమైన నిధులు తీసుకొస్తాము, అభివృద్ధి చేసి చూపిస్తామండి. ఇక్కడ ప్రజల యొక్క నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయము. మళ్ళా చెప్తున్నా, ప్రజలు ఏ రకంగా అయితే నమ్మి పెద్ద మ్యాండేట్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఆ బాధ్యత మేము నెరవేర్చి తీరుతాం. ఎస్విఎస్ రెడ్డి గారు మీరేమంటారు? అంటే గతంలో మీకు అంత మంచి నంబర్ ఇచ్చినప్పటికీ కూడా ఎంపీల విషయంలో మీకు లేని స్కోప్ ఖచ్చితంగా ఇప్పుడు కూటమికి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు గారికి ఆ స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కేంద్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసిన ఒక పాజిటివ్ సంకేతం ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చింది, టీడీపీకి కలిసి వచ్చింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు మీకు లేదు. సో ఇప్పుడు స్కోప్ ఎక్కువగా పెరిగింది కాబట్టి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వైసీపీ నుంచి మీరు ఏం చెప్తారు టీడీపీకి లేదంటే జనసేనకి? అందుకని వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్టు ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు కూడా ఎన్నికల ముందు కూడా చెప్పింది 19 మంది అంటే మాకు
ఎక్కువ ఎంపీ స్థానాలు ఇస్తే అక్కడ గాన కేంద్రంలో వాళ్ళకి మా అవసరం ఉంటే వాళ్ళ మెడల్ వంచైనా తీసుకొని వస్తాం ప్రత్యేక హోదా అని చెప్పాడు. కానీ అక్కడ పరిస్థితి ఏమైంది మీకు తెలుసు. వాళ్ళకి కావాల్సిన మా మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా అనూహ్యంగా 300 చిల్లర వచ్చేసిన దానివల్ల ఆ రోజు మనం మెడల్ వంచే పరిస్థితుల్లో లేము. రెండవది ఏంటంటే 2014-19 కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు అలయన్స్ లో ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా మనకి ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రం విభజించి మనకు అన్యాయం చేసింది. రాష్ట్రం విభజించి రాష్ట్రానికి లేదు ఇంకోటి ప్రత్యేక హోదా అనేసి దాన్ని ఇది లేకుండా ఊరికే దాన్ని మనల్ని రోడ్డును పడేసింది. కానీ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు, మేము వస్తే ఇవన్నీ తీసుకొస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, లేదా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. 5 సంవత్సరాల అధికారాలు వీళ్ళందరూ కంబైండ్ గా మళ్ళీ కేంద్రంలో వీళ్ళు కలిసినారు. మేమన్నా అక్కడ వాళ్ళ మిత్రపక్షం కాదు, ప్రతిపక్షం. వీళ్ళు కలిసి ఉండి కూటమిలో ఉండి 5 సంవత్సరాలు వాళ్ళు కనీసం ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం పూర్తి చేయలేదు, లేదా రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి ఉన్నటువంటి హామీలు అయితే ఉన్నాయో అవేవి కూడా నెరవేర్చలేదు. మళ్ళీ వీళ్ళు 19 ఎన్నికలు వచ్చినప్పటికీ ఎవరికి వాళ్ళు విడిపోయారు. ఎందుకంటే ఈ నెరవేర్చలేకపోయారు కాబట్టి ఏం చేశారని అడతారని చెప్పనేసి విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళీ అంశం మీద మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పనేసి ఈ రోజు మళ్ళీ ప్రజలకి చెప్పారు. మళ్ళీ ప్రజలందరూ కూడా మీకు మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు మీరు చెప్పినటువంటిది 2014-19 ఏం జరిగిందో జరిగిపోయిన దాని గురించి మనం ఎంతసేపు తెలుసుకున్నా తెలియదు. ఇప్పుడైనా సరే మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు. మీకు అదృష్టవశాత్తు ఈ రోజు కేంద్రంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఫిగరు రాలేదు. వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పార్టీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీల అవసరం ఉంది. ఈ ఎంపీల అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిలన్నీ నెరవేర్చే విధంగా మీరు కృషి చేయాలి, నెరవేర్చాలి. రెండోది ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ప్రత్యేక హోదా బీహార్కి ఇస్తే నీతి ఆయోగ్లో మనకు కూడా ఇస్తారనేది కాకుండా ఆ రోజు విభజన హామీలో చెప్పారు. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చెప్పారు, మాట్లాడారు. అదే విధంగా ఆ రోజు కేంద్ర మన్మోహన్ సింగ్ గారు సైన్ చేసినాడు. ఆ ప్రత్యేక హోదాని తీసుకురావాలి. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటి కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలైతే మీకు కోరుకున్నారో ప్రజలకు కావాల్సిన రాష్ట్ర అభివృద్ధికి మీరు తీసుకురావాలనేసి. ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి, మీరు ఎందుకంటే వేరే ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు మా మాట వినలేదు, మేము చెప్తే చేయలేదు అనుకుంటారు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు కానీ బాధ్యత ఉంది, బీజేపీ బాధ్యత ఉంది, తెలుగుదేశం బాధ్యత, ముగ్గురు కూడా కలిసి వీటిలన్నిటిని తీసుకొని రావాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోయినాయి, జరిగిపోయిన ఎన్నికలు ఎవరు గెలిచారా ఎవరు ఓడిపోయారా ఇది జరిగిపోయింది. నెక్స్ట్ జరగబోయేది ఏంది, రాష్ట్ర భవిష్యత్తు ఏంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంది, రాష్ట్ర అభివృద్ధి ఏంది, రాష్ట్ర సమస్యలు ఏంది, వీటి మీద పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోయేదానికి వీళ్ళందరూ కూడా పనిచేయాలని కోరుకున్నాను. దానికోసం వైసీపీ కూడా దానికి కూడా మీకు అందరూ కూడా సహకరిస్తారు లేదు. ఎందుకంటే దీన్ని రాజకీయాలు చూద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకున్నాం. మిగిలిన సమయంలో ఇవన్నీ కూడా మనం పరిపాలన ఏదైతే ఉందో రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బాధ్యత తీసుకొని ఇప్పుడు వెంకటేశ్వర గారు ఏం చెప్పారో ఈ 5 సంవత్సరాలు మళ్ళీ 2014-19 లాగా మేము చేయలేకపోయినాము, బీజేపీ ఇవ్వలేదు, లేదా మనకు అది లేదు అని కుంటి సాగులో లేదు ఇంకోటి చెప్పకుండా దాని మీద పోరాటం చేసి ఎప్పుడో లాస్ట్ వరకు కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ చేస్తామనే హామీ కాకుండా ఈ 3 నెలల 6 నెలల్లోనే మీరు ఒక హామీని తీసుకుని వచ్చి దాని మీద జీవో తీసుకుని వచ్చి తక్షణమే కార్యరూపం దాలిస్తే మంచిదని ఆ విధంగా పోరాటం చేయాలనేసి నేను విన్నవించుకుంటున్నాను. దీనికోసం మీరు కూడా మీతో పాటు వైసీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా సహకరిస్తారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఎవరు పనిచేసినా రాష్ట్ర ప్రజల కోసం కాబట్టి దానికి కూడా వైసీపీ సహకరిస్తుంది. అంతేగాని మరి ఇక్కడ రాజకీయాలు మనం చూస్తాం, రాజకీయాలకి మళ్ళీ వచ్చే 5 ఏళ్ల కోసం కాకుండా ఈ 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే కేంద్రంలో అంతా ఏ నాడు కూడా మీరు ఎవరు ఊహించలేదు. ఏదో 350 వస్తాయి 400 వస్తాయి అనుకున్నట్టుది ఎంత పడిపోయిందో చూశారు. కాబట్టి మన అవసరం ఉంది, ఇంతకంటే అవకాశం మనకి ఎప్పటికి రాదు. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మనం ముందుకెళ్ళాలని, రాష్ట్ర అభివృద్ధి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు ఇది యశ్వేశ్వర గారు మీ ఆలోచనని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా అండి నేను అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎన్నికలప్పుడే రాజకీయం చేద్దాం, తర్వాత రాష్ట్రం భవిష్యత్తు గురించి చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది వెంకటేశ్వరరావు గారు ఇది కేవలం చంద్రబాబు గారికి మాత్రమే కెన్ ఐ మాట్లాడచ్చా?
ఇది కేవలం చంద్రబాబు గారికి కేంద్రంలో పరీక్ష అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఇది మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కేవలం విజయంతో సరిపెట్టుకోకుండా ఇది పెద్ద బాధ్యత అని చెప్పి మొన్న ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ. అది కేవలం చంద్రబాబు గారికి కేంద్రంలో ఒక పరీక్ష అవుతుంది ఖచ్చితంగా. రేపు బీజేపీతో ఎలా ఉంటారు, అక్కడి నుంచి ఏం తీసుకొస్తారు అనేది ఒక పరీక్ష అవుతుంది. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ఇంకా పెద్ద పరీక్ష అవుతుంది. ఎందుకంటే అటు కేంద్రంలో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాను, ఎక్కడి దాకైనా వెళ్తానని ఆయన చెప్పారు. అట్ ది సేమ్ టైం 2014 ఎన్నికల తర్వాత కొన్ని విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. తగిన స్థాయిలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోయారనో రకరకాల కారణాలు కొన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు ఆ టైంలో. ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కలిసి మేము ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. కానీ ఈసారి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడగలగాలి. జనసేన టీడీపీ ఒక మాట మీద నిలబడగలగాలి. అట్ ది సేమ్ టైం ఏదైనా రాజకీయ కారణాల దృష్ట్యా ఇన్ఫ్యాక్ట్ అంటే టీడీపీ యాజ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కొన్ని రాజకీయ కారణాలు వాళ్ళకు ఉంటాయి. గతంలో 2014 సమయంలో కూడా అలాంటి పరిణామాలే మనం చూసాం. సో అలాంటివి ఉన్నా సరే మీరు ఫైట్ చేయగలగాలి. అంటే మేము మీకు సపోర్ట్ ఇచ్చాం, ఇంత విజయానికి మేము దోహదపడ్డాం కాబట్టి మేము చెప్పింది కూడా వినాలి అని చెప్పి మీ మాటను నెగ్గించుకోగలిగే పరిస్థితి కూడా మీకు రాష్ట్రంలో ఉండాలి. మీరు అది అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, నేను అదే చెప్తాను. ఇప్పుడు జవాబుదారితనం మాకుంది. నాయకుడు చెప్పినట్టుగా బాధ్యత అయితే ఎంత మా మీద ఉందో జవాబుదారితనం కూడా మా మీద ఉంది. ఖచ్చితంగా మేము ప్రతిదీ ప్రజలకు వివరించాం. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని కూడా ప్రజలకు వివరించే పని ఖచ్చితంగా మా నాయకుడు దానికి పూనుకుంటాడని చెప్పి మేమైతే నమ్ముతున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఏదో మేము వెళ్ళాము వచ్చామన్న సంధాన, ఢిల్లీ వెళ్ళాము వచ్చామన్న సంధానం ఉండదు. ఢిల్లీ వెళ్ళి వచ్చి ఎందుకు వెళ్ళాము, ఏం మాట్లాడాము అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించే తత్వమే రేపటి నుంచి జరుగుతుందని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాము. అదే పనిలో ఉంటాము. ఖచ్చితంగా అండి, మళ్ళా చెప్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక మాటని నమ్మి ఏదైతే ఓటు చేయాలని ఉన్నా రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యమని చెప్పేసి కూటమిని ఏర్పాటు చేసి ముందుకు వస్తే ఆయన నమ్మి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మళ్ళా చెప్తాము, ఒమ్ము చేసుకోము. ఆ నమ్మకానికి తగిన విధంగానే మేము కష్టపడతాము, పని చేస్తాము. ఈ రాష్ట్రాన్ని ఇందాక ఎస్ఎస్ రెడ్డి గారు అన్నట్టుగా 14లో గెలిపించిన తర్వాత 19 దాకా చేయలేదనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజున శంకుస్థాపన జరిగినాయి. రాజధానిలో కొన్ని బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసినంత అక్కడే. కానీ దాన్ని వీళ్ళు పక్కన పడేశారు. పోలవరం కట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత పోలవరం చట్టం మట్టి అయిపోయినా పక్కన పడేశారు. కానీ ఇవాళ మేము చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ప్రతి ప్రాజెక్టుని కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకొస్తాము. వీళ్ళు ఏదైతే కడపలో 3 సార్లు శంకుస్థాపన చేశారో అవి కూడా మేము పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాము. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరగాలని, మంచి జరిగే కోసం మేము అనునిత్యం కూడా ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కూడా మా ప్రయాణం ఉంటది. అలుపెరగిన పోరాటాలు చేయాల్సి వస్తే పోరాటం చేస్తాం, పని చేయాల్సి వస్తే పని చేస్తామని కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నాము. మీ మీడియా మార్గంగా ఎస్వీఎస్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. మీరు ఇందా చెప్పినట్లుగా మీ నాయకులు కూడా చెప్పండి. ఈ 5 సంవత్సరాలు మీరు కూడా రాజకీయాలు వదిలేసేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా మాతో పాటు కలిసి రండి. ఖచ్చితంగా అందరం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎస్వీఎస్ రెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ మహా డిబేట్స్.